మనము పక్క వాళ్ళు బాగున్నారు అంటే, అరే! వాళ్ళ జీవితంలో బాగున్నారు. వాళ్ళు నాశనం అయిపోవాలి. వాళ్ళకి ఏదో ఒకటి లాస్ రావాలి. లేకపోతే మన ఫ్రెండ్స్‌కి ఎవరికైనా గూడా లేకపోతే మనకిష్టం లేని వాళ్ళకి ఎక్కువగా మార్క్స్ వచ్చాయంటే, వాళ్ళకి ఇన్ని మార్క్స్ రాకూడదు. వాళ్ళని ఎలాగో అలాగ చేసి నేను చెడగొట్టాలి. నేను బాలేకపోయినా పర్వాలేదు పక్కవాడు నాశనం అయిపోవాలి. ఇలాంటి వినాశకరమైన ఆలోచనలు. మన గురించే కాకుండా పక్కవాడి గురించి కూడా మనం ఎక్కువగా వాళ్ళు నెగిటివ్‌గా ఆలోచించడం, వినాశకరమైన ఆలోచనలు చేయడం, అసూయతో ఉండడం, వేరే వాళ్ళ గురించి ఈర్ష్య పడడం, ఇలాంటి వినాశకరమైన ఆలోచనలు. సో, మనం మన గురించే కాకుండా వేరే వాళ్ళ గురించి ఎప్పుడు కూడా నెగిటివ్‌గా కోరుకోవడం, వినాశకరమైన ఆలోచనలు చేయడం. అది మన ఇంట్లో అవ్వచ్చు, మన యొక్క చుట్టూ ఉండే ప్ర ఆహ్, వ్యక్తుల మీద అవ్వచ్చు, లేకపోతే మనం ఉంటున్న సొసైటీ మీద అవ్వచ్చు, ఎవరి మీదైనా కానీ. ఇప్పుడు మనమున్నాము, ఇంకొకరిని జడ్జ్ చేస్తూ ఉంటాము. వాళ్ళేంటి ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా చేయకూడదు కదా, వాళ్ళు అలా ఉండకూడదు కదా. వీళ్ళెందుకు ఇలా బాగున్నారు, మనం ఒకటే బాగుండాలి, వాళ్ళెందుకు బాగున్నారు, వాళ్ళు బాగుండకూడదు వాళ్ళ జీవితంలో. లేకపోతే ఇంట్లో, ఫ్యామిలీస్‌లో, రిలేషన్స్‌లో ఇంకొకరిని చూసి మనం కొన్ని సార్లు రిలేటివ్స్ మధ్య వాళ్ళు బాగున్నారు, మనకంటే బాగున్నారు, లేకపోతే మేము ఇలా ఉన్నాము, వాళ్ళసలు బాగుండకూడదు. ఇలా ఎన్నో రకరకాల వినాశకరమైన ఆలోచనలు. అండ్ సెకండ్‌ది నెగెటివ్ థాట్స్. మన గురించి నెగెటివ్‌గా ఆలోచించడం, వికల్పమైన ఆలోచనలు. మనం ఇప్పుడు ముందుకు ఏదైనా వెళ్తున్నాము అంటే, నేను ఇది చేయగలనో లేదో, నా వల్ల అవుతుందో లేదో, అసలు నేను దీన్ని సాధించగలనా, నేనేమైనా మాట్లాడగలనా, నేనేమైనా చేయగలనా, నాకు అసలు ఆ హక్కు ఉందా, నేనసలు ఈ ఈ పని చేయడానికి వర్తినా కాదా, మన ఇళ్లల్లో నేనేం చేయగలను, నాకేం రాదు, నేను ఏ పని సరిగ్గా చేయలేను. ఇలా ఎన్నో మన గురించి మనకి నెగెటివ్ థాట్స్. నేను లావుగా ఉన్నాను, నేను చాలా అందంగా లేను, లేకపోతే నన్ను ఎవరూ ప్రేమించరు, నన్నెవరూ పొగడరు, నేనసలు ఈ ఈ యొక్క భూమి మీద పుట్టడమే వేస్ట్. ఇలాగ ఎన్నో రకరకాల నెగెటివ్ థాట్స్ అనమాట. అండ్ అలాగే పాజిటివ్ థాట్స్. పాజిటివ్ థాట్స్ ఎలా ఉంటాయంటే, మన గురించి మనకి ఎంతో పాజిటివ్‌గా ఉండడం. నేను ఏ పనైనా చేయగలను, నా వల్ల ప్రతీదీ కూడా జరుగుతుంది, నేను ఏ కార్యమైనా తలపెట్టినప్పుడు దాన్ని ఎంతో అద్భుతంగా చేస్తాను, నేను ఎంతో ఆరోగ్యంగా ఉండగలను, నా వల్ల అన్నీ జరుగుతాయి, నేను చేసే ప్రతి పని కూడా ఎంతో అద్భుతంగా జరుగుతుంది, నా జీవితం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. ఇవి పాజిటివ్ థాట్స్. మిరాక్యులస్ థాట్స్ అంటే ఎంతో అద్భుతమైనవి. మనతో పాటు మన చుట్టూ ఉండే ప్రతి ఒక్కరి గురించి కూడా మనము ఎంతో అద్భుతంగా ఉండాలి అని మనం కోరుకుంటూ ఉండడం. ఇప్పుడు పత్రిజీ గారు ఒక మిరాక్యులస్ థాట్స్ పెట్టారు. ఈ ప్రపంచం మొత్తం కూడా ధ్యానమయం అవ్వాలి, శాకాహారులుగా మారాలి, ఆ యొక్క ఎన్లైటెన్డ్ స్టేట్‌ని వాళ్ళు పొందాలి, ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆనందంగా జీవించాలి, ఎంతో అద్భుతంగా, ఎంతో పర్పస్‌ఫుల్‌గా జీవించాలి. అది మిరాక్యులస్ థాటా కాదా? మరి ఒక్కసారి పత్రి సార్‌కి ఇలా ఎన్నో ఆలోచనలు. సో, మనం ఇప్పుడు డివైడ్ చేసుకున్నాం. డిజాస్టర్ థాట్స్, నెగెటివ్ థాట్స్, పాజిటివ్ థాట్స్ అండ్ మిరాక్యులస్ థాట్స్. మనం మనల్ని గమనించుకుంటే, మనం ఎలాంటి ఆలోచనలు చేస్తున్నామో ఒక్కసారి మీకు మీరే గుర్తు చేసుకోండి. మనం ఇంకొకరి గురించి డిజాస్టర్ థాట్స్ చేస్తున్నామా? మన పట్ల మనకి నెగెటివ్‌గా ఆలోచిస్తున్నామా? మన పట్ల మనం పాజిటివ్‌గా ఉంటున్నామా? లేకపోతే మనతో పాటు ఇతరులు కూడా బాగుండాలి అని మిరాకిల్‌గా ఆలోచిస్తున్నామా? ఎలా ఆలోచిస్తున్నారో ఒక్కసారి మనకి మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ ఆలోచనల గురించి తెలుసుకున్నాక, మనకి తెలుసో తెలియకుండానో ఎక్కువగా మనల్ని గురించి మనం నెగెటివ్‌గా మాట్లాడుకోవడం, ఒక పని చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే ఇతరుల గురించి కానీ, ఇలా నెగెటివ్‌గా మాట్లాడుకోవడం అనేది ఎక్కువగా చేస్తూ ఉంటాం. ఒక్కసారి మనల్ని మనం కళ్ళు మూసుకొని గమనించుకుందాం. ఈ క్షణంలో నేను ఎటువంటి ఆలోచనలతో ఉన్నాను, నేను ఎక్కువగా ఎటువంటి ఆలోచనలు చేస్తున్నాను. ఒకవేళ మీరు డిజాస్టర్ థాట్స్ కానీ, నెగెటివ్ థాట్స్ కానీ చేస్తున్నారు అంటే, మీరు ఇప్పుడు ఈ ఒక కాన్షియస్ చాయిస్ తీసుకోండి. నేను ఇప్పటి నుంచి అద్భుతంగా పాజిటివ్‌గా మిరాకిల్ థాట్స్‌గా మార్చుకుంటాను, అలాంటి ఆలోచనలు చేస్తాను అని. ఒకవేళ మీరు పాజిటివ్ థాట్స్ చేస్తూ ఉంటే, ఇంకా అద్భుతంగా నేను మిరాక్యులస్ థాట్స్‌ని నేను ఆలోచిస్తాను. ఒకవేళ మిరాక్యులస్ థాట్స్‌తో ఉంటే, మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకోండి.
నేను ఇలా మిరాకిల్ థాట్స్‌తో ఉన్నాను అని. ఆలోచనల గురించి తెలుసుకున్నాం గదా! మరి ఈ ఆలోచనలనేవి ఇప్పుడు మనం కాన్షియస్ మైండ్, సబ్‌కాన్షియస్ మైండ్ అనేది మనం మాట్లాడుకున్నాం. ప్రతి ఒక్క ఆలోచన కూడా ఈ యొక్క సబ్‌కాన్షియస్ మైండ్‌లో సుప్త చేతనాత్మక మనసు అంటాము. మీ అందరికీ ఐస్‌బర్గ్ తెలుసా? ఆహ్, అంటార్టికాలో ఇప్పుడంతా గూడా మంచు పడిపోతుంది. చాలా పెద్ద పెద్ద ఐస్‌బర్గ్స్ ఉన్నాయి. మనకి బయటికి కనిపిచ్చేది కేవలం ఒక టిప్ మాత్రమే. కింద ఎంతో లోతుల్లో ఎంతో పెద్ద కొండలు కొండలు ఉంటాయన్నమాట వాటర్‌లో. అలాగే ఈ యొక్క సబ్‌కాన్షియస్ మైండ్‌ని దీంతో పోల్చడం జరుగుతుందనమాట. అది మన కాన్షియస్ మైండ్ కేవలం ఒక టిప్ ఆఫ్ ది ఐస్‌బర్గ్ అయితే, సబ్‌కాన్షియస్ మైండ్ అనేది మిగతా ఆ కొండంతనమాట. ఆ యొక్క సబ్‌కాన్షియస్ మైండ్‌లో మనం ప్రతిరోజు చేసే ఆలోచనలు, మనం ప్రతిరోజు మాట్లాడుతున్న మాటలు ప్రతి ఒక్కటి కూడా అందులో రిజిస్టర్ అయి ఉంటుంది. అది ఎలా అంటే ఒక పొలంలాగా తీసుకుందాం. ఒక ఫర్టైల్ ల్యాండ్ లాంటిదనమాట. మనం చేసే ప్రతి ఒక్క ఆలోచన ఒక విత్తనంలాగా దాంట్లో నాటుకుపోతూ ఉంటుంది. మనం ఏవైతే ఆలోచనలు చేస్తూ ఉంటామో అందులో ఒక విత్తనంలాగా నాటుకుపోతూ ఉంటుందన్నమాట. మనం చేస్తున్న ప్రతి ఒక్క ఆలోచన అది డిజాస్టర్ అవ్వని, నెగెటివ్ అవ్వని, పాజిటివ్ అవ్వని, మిరాకిల్ అవ్వని, ప్రతి ఒక్కటి కూడా ఆ యొక్క పొలంలో మనం నాటుతూ పోతూ ఉన్నాం. మనం ఎప్పుడైతే దేనికైతే ఎక్కువగా శక్తినిస్తూ ఉంటామో, పదే డిజాస్టర్ థాట్స్‌ని చేస్తూ ఉన్నప్పుడు ఆ విత్తనానికి కావాల్సిందే మనం ఒక విత్తనం నాటాక దానికి సంబంధించిన కేర్ ఎప్పుడైతే తీసుకుంటేనే కదా ఆ మొక్క పెరుగుతుంది. అలాగే మన ఆలోచనలు కూడా ఒకవేళ డిజాస్టర్ థాట్స్ అయితే ఎప్పుడైతే పదే అవి చేస్తూ పోతూ ఉంటామో ఆ విత్తనాన్ని పెంచుతూ పోతూ ఉంటాం. నెగెటివ్ ఆలోచన చేస్తున్నప్పుడు ఆ యొక్క విత్తనాన్ని మనం పెంచుతూ పోతూ ఉంటాం. పాజిటివ్ ఆలోచన చేస్తున్నప్పుడు ఆ విత్తనాన్ని మనం పెంచుతూ పోతూ ఉంటాం. అలాగే మిరాక్యులస్ థాట్స్ చేస్తూ ఉన్నప్పుడు ఆ విత్తనాన్ని మనం పెంచుతూ పోతూ ఉంటాం. అలా ప్రతి ఒక్క ఆలోచన కూడా మన యొక్క సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఒక విత్తనంలాగా మారుతూ అది ఏమవుతుంది పెరిగి మనకి ఫలాలనిస్తుంది దానికి సంబంధించినటివి. అలాగే మన జీవితంలో కూడా మనం ఎటువంటి విత్తనాలైతే నాటుతూ ఉంటామో అటువంటి వాటిని మన జీవితంలోకి ఎప్పుడూ అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటామన్నమాట. ఒక చెట్టులాగా. ఇప్పుడు మనం అనుకోవచ్చు ఇప్పుడు డిజాస్టర్ థాట్స్ అంటే నేను పక్క వాళ్ళ గురించి కదా నేను ఆలోచించాను. మరి నా జీవితంలో అలా ఎందుకు జరుగుతుంది? మనం ఏదైతే విత్తనం నాటుతామో అది ఇంకొకరిని ఎఫెక్ట్ చేసే ముందు మనల్ని ఎఫెక్ట్ చేస్తుంది. లా ఆఫ్ కర్మ అంటాం కదా! మనం ఏ విత్తనం అయితే నాటుతామో ఆ చెట్టే వస్తుంది. ఆ ఫలాలే వస్తాయి. ఇప్పుడు మనం యాపిల్ మొక్క నాటి ఆరెంజ్ పళ్ళు కావాలి అంటే వస్తాయా? ఇంకొకరి నాశనం కోరుకున్న మనము మన జీవితంలో బాగుపడతామా? అది ఏ విషయంలో అయినా కూడా ఇంకొకరి గురించి మనం ఏదైనా కోరుకుంటున్నాము అంటే అది ఆటోమేటిక్‌గా మన జీవితంలో మనకు కూడా జరగాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే యూనివర్స్‌కి ఎప్పుడూ కూడా ఇది వాళ్ళది, ఇది నాది, అది పక్క వాళ్ళదని ఉండదు. మనం మాట్లాడిన ప్రతి మాట వైబ్రేషన్ లెవెల్‌లో వెళ్తూ ఉంటుంది. ఓకే. నాశనం జరగాలి అని కోరుకుంటున్నాం. ఆ నాశనం అనేది పక్కవాడిదా మనకా ఆ సంబంధం లేదు యూనివర్స్‌కి. నాశనం అనేది ఒక ఫ్రీక్వెన్సీ. ఆ ఫ్రీక్వెన్సీలో మనం ఉన్నాము. ఇంక మన లైఫ్‌లో కూడా అదే జరుగుతుంది. ఒకవేళ పదే నెగెటివ్‌గా మన గురించి మనకి చిన్నప్పటి నుంచి మనము స్కూల్లో ఒక పని చేసుంటాము. అప్పుడు టీచర్సో లేకపోతే మీ స్కూల్లో ఎవరో మీకు సరిగ్గా రాలేదనో ఏదో ఒకటి ఆలోచన మీ లోపల వచ్చింటుంది. అప్పటి నుంచి పడిపోయి ఉంటుంది మీకు ఆలోచన నా వల్ల ఏం కాదు. నేను చెప్పే ప్రతీదీ కూడా తప్పే చెప్తాను. నేను ఏ పని చేయలేను. నేను ఎంతో హైట్స్‌కి ఎదిగినా కూడా నా వల్ల ఏం కాదు నా జీవితంలో. నేను ఎంతో కష్టపడి చదువుతాను. కానీ నా లైఫ్‌లో సక్సెస్ అనేది ఏది నేను చూడట్లేదు. ఇలా ఎంతోమంది ఎన్నో రకరకాల నెగెటివ్ ఆలోచనలు చేస్తూ ఉంటాము. ఆ నెగెటివ్ ఆలోచనలు ఏమవుతూ ఉంటాయంటే పదే ఆలోచించడం ద్వారా మనము ఆ విత్తనాన్ని ఒక చెట్టులాగా, ఒక వృక్షంలాగా పెరగడానికి ఆస్కారం ఇస్తున్నామన్నమాట. అది పెరిగి మనం ఏదైతే నాటామో అది మన లైఫ్‌లో అది నిజంగానే జరుగుతుంది. మనం నేను ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటాను కానీ నాకు సక్సెస్ రాలేదు అంటే ఎందుకంటే మన ఆలోచన విధానం అటువంటిది.
ఇప్పుడు మనం లక్ష్యాలు పెట్టుకున్నాము, ఎంతో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది. బట్ దానికి సంబంధించి ఎన్నో నెగెటివ్ ఆలోచనలు వెనకాల వస్తూనే ఉన్నప్పుడు, ఆ లక్ష్యాల్ని నెరవేర్చుకోవడం అనేది మనకి కష్టంగా తయారవుతుందనమాట. ముందుగా ఆ యొక్క లక్ష్యాన్ని చేరుకోవడానికి మన వెనకాల చేస్తున్న ఆలోచనలు ఏంటి అన్నది చాలా ఇంపార్టెంట్ దాన్ని చూసుకోవడం. నేను ఇది చెయ్యాలనుకుంటున్నప్పుడు దాని వెనకాల నేను ఎటువంటి ఆలోచనలతో ఉన్నాను? నేను పాజిటివ్‌గా ఉన్నానా? నెగెటివ్‌గా ఉన్నానా? డిజాస్టర్స్‌గా ఉన్నానా? లేకపోతే మిరాకిల్ థాట్స్‌తో ఉన్నానా? అండ్ ఎప్పుడైతే మనం పాజిటివ్‌గా ఆలోచిస్తూ ఉంటామో, ఆ పాజిటివిటీని ఎప్పుడైతే మనం ఇన్కల్కేట్ చేసుకుంటూ ఉంటామో మన లైఫ్‌లోకి, ఆ పాజిటివిటీని మనం అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటాం మన లైఫ్‌లో. ఓకే. మనం ఏదైనా ఒక పని ఆహ్, స్టార్ట్ చేశాము. ఆ పని స్టార్ట్ చేసినప్పుడు, ఇది నా లైఫ్‌లో నేను ఎంతో అద్భుతంగా సాధించగలను. ఇది నేను చెయ్యగలను. ఇది నా వల్ల అవుతుంది. నేను ఏదైతే స్టార్ట్ చేశానో అది నా జీవితంలో జరుగుతుంది అన్న ఆలోచనతో ఎప్పుడైతే మనం మొదలు పెడుతూ ఉంటామో అది ఎంతో అద్భుతంగా మన లైఫ్‌లో మేనిఫెస్ట్ అవుతుంది. అలాగే మిరాక్యులస్ థాట్స్ నాతో పాటు నా చుట్టూ ఉండే ప్రతి ఒక్కరు కూడా నేను చేస్తున్న పని ద్వారా ఎంతో అద్భుతంగా సహాయం పొందుతున్నారు. మనం ధ్యానం చేస్తున్నాము. ధ్యానం మన కోసం మాత్రమే చేయకుండా మన చుట్టూ ఉండే వాళ్ళందరూ కూడా ఈ యొక్క ధ్యానం ద్వారా మన యొక్క ఆలోచనల ద్వారా ప్రభావితం అవుతూ ఉంటారనమాట. సో, మనం ధ్యానం చేయడంతో పాటు మన చుట్టూ ఉండే వ్యక్తులందరినీ కూడా ప్రభావితం చేస్తూ ఉంటాము. ఇది మిరాక్యులస్ థాట్స్ కాదా? మరి ఇప్పుడు ఇంకొక ఆలోచన వస్తూ ఉండొచ్చు. సరే మేడం మీరు చెప్పారు ఇన్ని ఆలోచనలున్నాయి, 4 రకాల ఆలోచనలున్నాయి. మరి మేము ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉన్నాము. ఇంతవరకు 50,000 థాట్స్ అన్నారు, 60,000 థాట్స్ అన్నారు. మా జీవితాంతం ఎన్నో నెగెటివ్ థాట్స్, డిజాస్టర్ థాట్స్‌తోనే గడిచిపోయింది. ఇప్పుడు మేమేం చేయగలము? ఏం చేయొచ్చో తెలుసా? మనకి ఈ యొక్క ప్రెజెంట్ మూమెంట్‌లో ఎంతో అద్భుతమైన శక్తి ఉందన్నమాట. మనం ధ్యానంలో ఏం చేస్తాము? ఈ యొక్క ప్రెజెంట్ మూమెంట్‌లో, ఈ యొక్క ప్రస్తుత క్షణంలో ఉంటాము. మనం గతానికి వెళ్ళము, భవిష్యత్తుకి వెళ్ళము. ఈ యొక్క ప్రస్తుత క్షణంలో మన లైఫ్‌ని డిసైడ్ చేసే ఎనర్జీ ఉంది. ఈ యొక్క ప్రస్తుత క్షణంలో మరి ఇంతకుముందు మనం ఎన్నో నెగెటివ్ ఆలోచన చేస్తూ ఉండొచ్చు, ఎన్నో డిజాస్టర్ చేసిండొచ్చు, ఎన్నో పాజిటివ్ ఆర్ మిరాక్యులస్ థాట్స్. బట్ ఈ ప్రెజెంట్ మూమెంట్‌లో మనం ఎప్పుడైతే నా జీవితానికి సంబంధించి నేను ఎంతో అద్భుతంగా నేను ఎదగగలను, ఒక పాజిటివ్ థాట్, ఒక మిరాకిల్ థాట్ ఎప్పుడైతే మనం రిలీజ్ చేస్తూ ఉంటామో, ఆ యొక్క ఎనర్జీ అనేది రిలీజ్ అయిపోతుందనమాట. ఈ యొక్క ప్రెజెంట్ మూమెంట్‌లో ఎప్పుడైతే మనం చేసుకుంటామో, మనం ఎటువంటి ఆలోచనలు చేస్తున్నాం అనేది, ఈ యొక్క ప్రెజెంట్ మూమెంట్ అనేది మన యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తూ ఉంటుందన్నమాట. అంత గొప్పగా ఈ యొక్క ప్రెజెంట్ మూమెంట్‌కి శక్తి ఉంది. కానీ మేడం మీరు చెప్తున్నారు పాజిటివ్‌గా ఆలోచించాలి. కానీ మా వల్ల కావట్లేదు. నెగెటివ్ వస్తూనే ఉన్నాయి. డిజాస్టర్స్‌గా ఆలోచిస్తూనే ఉన్నాము. అండ్ మీకు ఇంకొక చాయిస్ ఉంది. మీకు ఒకవేళ ఏదైనా నెగెటివ్ కానీ, డిజాస్టర్ థాట్స్ కానీ మీకొచ్చినప్పుడు, ఆ యొక్క ఒక్క నెగెటివ్ థాట్‌ని కానీ, ఆ యొక్క డిజాస్టర్ థాట్స్‌ని కానీ 3 పాజిటివ్ థాట్స్ లేకపోతే 3 మిరాక్యులస్ థాట్స్‌తో మనం మార్చివేయొచ్చనమాట. ఎందుకంటే మన చుట్టూ మనం ఎనర్జీ గురించి మాట్లాడుతున్నాం. ఫ్రీక్వెన్సీ గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఎనర్జీ అండ్ ఫ్రీక్వెన్సీ అనేది అది ఒక ఎంతో కాలమైనా పట్టొచ్చు, చిటికలో అయినా మారిపోవచ్చు. అది మన మీద ఆధారపడింది. సో, మనము మనకి కొన్ని కొన్ని ఆలోచనలున్నాయి. మనం సొసైటీలో ఎప్పటినుంచో చెప్పుకుంటూ ఉన్నాం. నేను ఏజ్ అయ్యే కొద్దీ నాకు హెల్త్ పాడవుతూ ఉంటుంది. నాకు హెల్త్ పాడవుతూ ఉంటుంది. నాకు హెల్త్ సరిగ్గా ఉండదు. నాకు మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతాయి. ఇంకా లేకపోతే నేను ఇంకా పెరిగే కొద్దీ మైండ్ పవర్ పోతుంది. నేను ఏవి సరిగ్గా ఆలోచించలేను, ఏవి సరిగ్గా చేయలేను. ఇలాంటి ఆలోచనలు. సో, ఇవన్నీ కూడా ఏం చేస్తూ ఉంటాయి కొన్ని కొన్ని సార్లు మనకి తెలియకుండానే తెలుసు. ఎందుకంటే ఇవన్నీ మనం ఎప్పటినుంచో వింటున్నాం. చిన్నతనం నుంచి వింటున్నాము. ఇవన్నీ ఆలోచనలు మనం కాన్షియస్‌గా మనం ఎప్పుడైతే చాయిస్ తీసుకుంటామో, ఓకే. మన ఆరోగ్య సమస్య నేను ఆరోగ్యంగా ఉండనేమో అన్న ఆలోచన మనకొచ్చింది. అప్పుడు మనం ఏం చేయొచ్చు? ఆ ఆలోచనని 3 పాజిటివ్ థాట్స్‌గా మనం మార్చుకోవచ్చు. నాకు ఆరోగ్యం సరిగ్గా ఉండదేమో. దాన్ని మనం ఎలా మార్చుకోవచ్చు? ఆరోగ్యం బాగుంటుంది. నేను ఎప్పుడూ ప్రతి క్షణం కూడా ఎంతో ఆరోగ్యంగా, ఎంతో అద్భుతంగా ఉంటాను. నా శరీరంలో ఉండే ప్రతి ఒక్క కణాలు కూడా ఎంతో ఆరోగ్యంగా ఉన్నాయి. నా జీవితం అంతా కూడా ఆరోగ్యమయంగా ఉంటుంది. ఇలా మనకి మనం
ఎప్పుడైతే నెగిటివ్ ఆలోచనతో ఉంటామనుకుంటామో, లేకపోతే డిజాస్టర్స్‌గా ఆలోచిస్తామో, పక్కవారి గురించి ఆలోచిస్తాము, వాళ్ళు నాశనం అయిపోవాలి. మనం ఎందుకు అలా కోరుకుంటాం వాళ్ళు నాశనం అయిపోవాలని? దానికంటే ముందు వాళ్ళ గురించి కోరుకునే ముందుగా మన మీద అఫెక్ట్ అవుతుందని మనం గ్రహిస్తాం. ఇప్పుడు మనము అఫెక్ట్ అవుతున్నామని తెలిసినప్పుడు మనం కోరుకుంటామా ఇంకొకరి గురించి? కోరుకోం. ముందుగా మనకి మనం అఫెక్ట్ చేసుకుంటున్నాము. మన జీవితాన్ని మనమే అఫెక్ట్ చేసుకుంటున్నాము. ప్రతి ఒక్కటి కూడా మనమే అట్రాక్ట్ చేసుకుంటున్నాం మన జీవితంలోకి అని తెలిసినప్పుడు దాని నుంచి మనము ఒక 3 పాజిటివ్ థాట్స్ అని 3 మిరాక్యులస్ థాట్స్ కానీ మనం మార్చివేయచ్చు. సో మరి ఇప్పుడు ఒక చిన్న ఎక్సర్సైజ్ లాగా చేద్దామా అందరం? ఒకవేళ మీ పెన్ పేపర్ ఉంటే మీ పెన్ పేపర్ తీసుకోండి. లేకపోతే జస్ట్ ఊరికే ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మీకు ఏదైనా ఒక నెగిటివ్ థాట్ కానీ, ఒక డిజాస్టర్ థాట్ కానీ ఉందా? ప్రాక్టికల్‌గా మనం నేర్చుకుందాం ఎలా మార్చుకోవచ్చు అని. ఓకే? ఒకసారి ఆలోచించండి. ఏం జరుగుతుంది ఇప్పుడు ఈ క్షణంలో? మనము ముందుగా ఆ ఆలోచన వచ్చినా కూడా ఇది వచ్చిందేంటి? నాకు ఇలా రాకూడదు కదా! అని దానిపైన ద్వేషం అవసరం లేదు. ముందుగా ఉన్నది ఉన్నట్లు మనం స్వీకరించడం మనం నేర్చుకోవాలి ఏ విషయంలో అయినా. ఓకే. ఇప్పుడు నాకు నెగెటివ్‌గా ఆలోచన వచ్చింది. ఒక డిజాస్టర్ థాట్ వచ్చింది. బట్ ఇప్పుడు నేనేం చెయ్యగలను దీని గురించి? అన్నది మనం నేర్చుకోవాలి. అదే పిరమిడ్ మాస్టర్ చేసేది. సో మీ అందరికీ ఒక నెగెటివ్ కానీ, ఒక డిజాస్టర్ థాట్ కానీ ఏదైనా ఎంచుకున్నారా? ఇప్పుడు దాన్ని 3 పాజిటివ్ థాట్స్‌గా మార్చేసుకుందాం. 3 మిరాక్యులస్ థాట్స్‌గా మార్చేసుకుందాం. నాకిప్పుడు ఒక ఆలోచన వచ్చింది. నేను క్లాస్ చెప్తున్నాను కదా! నా గొంతు సరిగ్గా ఉండదేమో అని. నేను కూర్చున్నాను. ఓకే. నేను దీన్ని పాజిటివ్‌గా మార్చుకోవచ్చు. నా గొంతు ఎంతో అద్భుతంగా ఉంది. నేను మాట్లాడే ప్రతి మాట కూడా ఎంతో అద్భుతంగా వస్తుంది. నా శరీరం ఈ క్లాస్‌లో ఇలా ఎంతో అద్భుతంగా మాట్లాడడానికి హెల్ప్ చేస్తుంది. ఇలా నా ఆలోచన నేను 3 పాజిటివ్ థాట్స్‌తో మార్చుకున్నాను. మరి మీ జీవితంలో మీరు ఎలా ఇంప్లిమెంట్ చేయగలరు అన్నది ఒక్కసారి మనం ఆలోచిద్దాం. అండ్ దాన్ని మనస్ఫూర్తిగా మనం చెప్పుకుందాం. జస్ట్ ఊరికే ఓకే నా గొంతు బాగుంది, నేను బాగా చెప్పగలను. మనస్ఫూర్తిగా నా శరీరం నాకు సహకరిస్తుంది, నా గొంతు నాకు సహకరిస్తుంది, నేను ఎంతో ఆరోగ్యంగా ఉన్నాను. మనకి ఇప్పుడు అనిపించకపోవచ్చు, కానీ నెమ్మదిగా ఎప్పుడైతే మనం ఎరుకతో ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో ఆటోమేటిక్గా మనం దీన్ని చేంజ్ చేసుకోగలచ్చు అనమాట. అండ్ ఈ యొక్క ఆలోచన విధానాన్ని మనం ఎలా గుర్తించవచ్చు? ఎప్పుడైతే ఈ ప్రస్తుత క్షణంలో మనం ఇక్కడ ఉంటామో అప్పుడు మాత్రమే మనం గుర్తించవచ్చు. అవునా? దానికి అవసరమయ్యేది ఏంటి? మనం ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి అంటే ఎరుక అనేది ఎంతో అవసరం. అప్పుడే కదా నేను ఇలా ఆలోచిస్తున్నాను అని మనకు తెలిసేది. ఇలా ఎరుకని మనం పెంచుకోవాలంటే మనం ఏం చేయొచ్చు? గమనించాలి, ధ్యానం చెయ్యాలి. ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తూ ఉంటామో మనం ధ్యాన సాధన చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే మనం ధ్యానంలో ఉండము. మన జీవితంలో ప్రతి క్షణం కూడా ఎప్పుడైతే ఎరుకతో ఉంటూ ఉంటామో అదే అద్భుతమైన ధ్యాన సాధన నా ప్రకారం. మనం కేవలం ధ్యానంలో ఉన్నప్పుడు మాత్రమే ఎరుక కాదు, ఆ ఎరుకని మన డే అంతా కూడా ఉండేలాగా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండొచ్చు. ఇప్పుడు మనం మర్చిపోతూ ఉంటాం కొన్నిసార్లు మన పనుల్లో పడి. ఎక్స్క్యూజ్ మీ. మనం మర్చిపోతూ ఉంటాము. కానీ మనము అట్లీస్ట్ ఒక గంటకు ఒకసారైనా 2 అవర్స్కి ఒకసారైనా ఒకసారి ఎరుకలో ఉండడం. ఓకే, నేను ఎటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాను, నేను ఎటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నాను, నేను పాజిటివ్గా ఉన్నానా లేకపోతే నెగిటివ్గా ఉన్నానా, లేకపోతే మిరాకిల్ థాట్ చేస్తున్నానా,
లేకపోతే డిజాస్టర్ థాట్స్ చేస్తున్నానా? ఒక్కసారి మనం గమనించుకోవడం. ఎప్పుడైతే మనం అలా కనీసం ఒక గంటకి, లేకపోతే 2 గంటలకి, లేకపోతే 3 గంటలకు ఒకసారి మనం గమనించుకుంటూ వెళ్తున్నప్పుడు, మనం కంప్లీట్ మన యొక్క వైబ్రేషన్‌ని మార్చుకుంటూ పోతూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక స్ట్రెస్‌లోనో, టెన్షన్‌లోనో ఉన్నారు. మీ వర్క్ ఎక్కువగా ఉంది. అప్పుడు చాలా స్ట్రెస్‌గా ఉన్నారు. ఎక్కువగా నెగెటివ్ ఆలోచనలు చేస్తున్నారు. లేకపోతే ఇంట్లో మీకు పని ఎక్కువగా ఉంది. లేకపోతే మీకు చదువుకోవడంలో ఎక్కువగా స్ట్రెస్ పడుతూ ఉన్నారు. లేకపోతే ఏవేవో జరుగుతూ ఉన్నాయి. అప్పుడు మనం మూడంతా కూడా ఎలా అయిపోతూ ఉంటుంది? ఎలా అవుతుంది? ఎలా అవుతుంది? డల్ అయిపోతూ ఉంటుంది. అంటే అక్కడ నథింగ్ బట్ ఒక నెగెటివ్ ఆలోచన ఏదో చేస్తూ ఉన్నాము. అలా కాకుండా మనము ప్రతి గంటకో లేకపోతే 2 గంటలకు ఒకసారో ఎప్పుడైతే మనం ఎరుకతో ఉంటామో, ఓకే. నేను ఇప్పుడు ఎలా ఉన్నాను? నా పరిస్థితి ఎలా ఉంది? నేను డల్‌గా ఉన్నాను. సో, నా ఆలోచనలు ఎలా ఉన్నాయి? నేను ఎటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాను నా పట్ల కానీ, నా యొక్క సిట్యుయేషన్ పట్ల కానీ, లేకపోతే నా చుట్టూ ఉండే వ్యక్తుల పట్ల కానీ. అండ్ అలాగే ఆ ఆలోచన గురించి తెలుసుకుంటూ ఉన్నప్పుడు, దాని తర్వాత నేనేం చేయగలను? ఇప్పుడు ఇలా స్ట్రెస్‌గా ఉన్నాను. అండ్ ఈ యొక్క సిట్యుయేషన్ ప్రతి ఒక్కటి కూడా మనం ఏదైతే మన జీవితంలో సృష్టించుకుంటున్నామో, అది మనమే సృష్టించుకుంటున్నాం మన వాస్తవాన్ని. సో, మరి ఈ సిట్యుయేషన్ నుంచి నేను ఎలా బయటపడొచ్చు? నెగెటివ్‌గా ఉంటే దాన్ని మనం ఎలా మార్చొచ్చు? ఎలా మార్చొచ్చు? డిజాస్టర్‌గా ఉంటే మిరాకిల్ థాట్స్, పాజిటివ్ థాట్స్. సో, మనము ఆ మూమెంట్‌లో చాయిస్ తీసుకోవచ్చనమాట. నేను ఎలా ఆలోచిస్తున్నాను? నా చుట్టూ ఉండే వాతావరణం ఎలా ఉంది? నా చుట్టూ ఉండే పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పినట్టు రేడియోలాగా మనం ఏ ఫ్రీక్వెన్సీతో అయితే ట్యూన్ అయి ఉంటామో, ఆ యొక్క ఫ్రీక్వెన్సీనే మనం అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటాం మన లైఫ్‌లో కదా! మనం కూడా ఎప్పుడైతే మనం కాన్షియస్‌గా మన జీవితంలో ఏం కావాలి అనేది మనం నిర్ణయించుకుంటున్నప్పుడు, ఆటోమేటిక్‌గా మన చుట్టూ ఉండే పరిస్థితులన్నీ కూడా మారిపోతూ ఉంటాయన్నమాట. ఎందుకంటే మీరు ఆ ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవ్వట్లేదు. ఇంతవరకు డల్‌గా, స్ట్రెస్‌గా ఉండేవారు కాన్షియస్‌గా ఓకే. నేను ఎంతో అద్భుతంగా ఉండాలి. నేను ఎంతో ఆనందంగా ఉండాలి అని చూస్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా మీ చుట్టూ ఉండే వైబ్రేషన్ ఫీల్డ్ అంతా కూడా మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఒక ఆలోచన ఒక తరంగం కాబట్టి. ఎప్పుడైతే మీ యొక్క చుట్టూ ఉండే ఫ్రీక్వెన్సీని మార్చేసుకుంటారో ఆటోమేటిక్‌గా మన చుట్టూ ఉండే వ్యక్తులు కానీ, మన చుట్టూ ఉండే సిట్యుయేషన్ కానీ ప్రతి ఒక్కటి కూడా మారిపోతూ వస్తూ ఉంటుందన్నమాట. అది మన ఆలోచనకున్న అద్భుతమైన పవర్. మరి ఉపయోగించుకుందామా? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఇలా ఉపయోగించుకోవడానికి? ఒక్కసారి చప్పట్లు. సో, ఇది ఆలోచన శక్తి గురించి. మనం ఏదైతే ఆలోచిస్తూ ఉంటామో మన జీవితంలో దాన్ని అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటాము. మరి ఇప్పుడు మన మాటల గురించి మాట్లాడదాం. ఇప్పుడు మనం స్టేజ్ పైన సార్ చెప్పారు మనకి 3 కోతులు. చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు చూడకు అని. మనం ఇప్పుడు మాటల గురించి మాట్లాడుతున్నాం. మనకు చాలా ఇష్టం కదా మాట్లాడడం అనేది. మనకు టైం దొరికితే చాలు మనం మాట్లాడుతూ ఉంటాం. అనవసరమైన మాటలు. కొన్నిసార్లు అవసరమైనవి కూడా మాట్లాడతాం అనుకోండి. చాలా వరకు. మనము ఒక దగ్గరికి వెళ్ళాము అంటే, ఒక గ్రూప్ కలిసింది అంటే, దాంట్లో ఒకసారి మనం గమనిస్తే ఎంతవరకు అవసరమైంది మాట్లాడుతున్నామో మనం గమనించాలి. ఒక గ్రూప్ కలిసింది. ఇప్పుడు మనం ఎంతో అద్భుతంగా సజ్జన సాంగత్యం చేసుకుంటున్నాం. ఎంతో అద్భుతంగా ఈ యొక్క విజ్డమ్ షేరింగ్ అనేది జరుగుతుంది. ఇదెంతో అద్భుతమైంది. ఎందుకంటే మనము ఇంకా ఎక్కువగా ఎదగడానికి ఈ యొక్క సెషన్స్ అనేవి అవసరం అవుతూ ఉన్నాయి. మనం మాట్లాడే ప్రతి మాట ఎలా అయితే ఆలోచనకు ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుందో, మన మాటకి కూడా ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మనం మాట్లాడుతున్న ప్రతి మాట ఒక ఆలోచన నుంచి వచ్చిందే మరి కూడా కదా! అలాగే మన మాటకి ఇంకా అద్భుతమైన శక్తి ఉంటుంది. ఇప్పుడు మనము ఇంతకు పూర్వం మునులను చూసుకుంటే, మునులను కానీ, ఋషులను కానీ, దేవతలను చూసుకుంటే వాళ్ళ మాటలు ఎంత పవిత్రమైనవి. వారు ఒక్క మాట చెప్తే అది మన జీవితంలో నెరవేరిపోతుంది. అవునా? అది శాపమైన, వరమైన వారి యొక్క మాట మీద ఉంటుంది.
అంత శక్తి ఉంది మన యొక్క మాటలకి. సో మన మాటలకి అంత శక్తి ఉంటుందన్నమాట. మనం ఆ మాటల్ని ఎలా వాడుతున్నామన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం హిట్లర్ గారి గురించి తెలుసుకున్నా, గాంధీ గారి గురించి తెలుసుకుంటే, హిట్లర్ గారు ఏం చేశారు? ప్రపంచ యుద్ధాల్ని స్టార్ట్ చేశారు. గాంధీ గారు అహింస మార్గంలో మన యొక్క భారతదేశానికి స్వాతంత్ర్యం తేవడానికి ఎంతో ముఖ్య కారకులయ్యారు. ఇవన్నీ ఎలా జరిగాయి? హిట్లర్ గారు వారి యొక్క మాటల ద్వారా ఎంతోమందిని ఉత్తేజపరిచారు. గాంధీ గారు వారి మాటల ద్వారా ఎంతోమందిని ప్రభావితం చేశారు స్వాతంత్రం దానికి. ఒక మాట కావలిస్తే ఒక ప్రపంచ యుద్ధమైనా తెస్తుంది, ప్రపంచ శాంతి కోసం ఒక ఇండిపెండెన్స్ అయినా తెస్తుంది. మన మాటలు కూడా ఒక చాకు కంటే పదునైనవన్నమాట. ఇప్పుడు మనం ఏదైనా ఇంకొకరి గురించి మాట్లాడుతూ ఉంటాము. ఇంకొకరి గురించి మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా మీరు ఎవరైనా వేరే వాళ్ళని ఏమైనా అన్నా, లేకపోతే వేరే వాళ్ళు మిమ్మల్ని ఏమైనా అన్నా, అప్పుడు వాళ్ళ పేరు తెలుసుకోగానే మీకు గుర్తొస్తుంది కదా, ఆ రోజు తను నన్ను ఇలా అనింది, ఆ రోజు తను ఇలా నన్ను అన్నాడు. మనం వెంటనే ఏం చేస్తాము? ఆ వ్యక్తి కంటే ఆ వ్యక్తి మాట్లాడిన మాటల గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. మన మాటలు ఎంతో ప్రభావితం చేస్తాయన్నమాట ప్రతి ఒక్క మనిషి మీద. ఇప్పుడు చిన్న పిల్లల నుంచి ఒక టీచర్స్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ క్లాస్మేట్స్ అవ్వచ్చు, వాళ్ళు ఏదైనా చేయలేకపోయారని చెప్పేసి వాళ్ళ మాటల ద్వారా వాళ్ళు కించపరిచారనుకోండి, ఆ మాటలు జీవితాంతం ఆ పిల్లవాడిని గాయపరుస్తాయి. చిన్నతనం నుంచి ఎంతోమంది నుంచి మనం మాటలు వింటూ ఎప్పుడైతే చిన్నతనం నుంచి ఏదైతే మనం మాటలు వింటూ వస్తున్నామో, ఆ కామెంట్స్ కానీ, ఆ జడ్జ్మెంట్స్ కానీ, ఆ క్రిటిసిజం కానీ, అవి మనం తీసేసుకొని అవి నిజమని భావిస్తూ అలాగే జీవితాన్ని మనం గడుపుతూ ఉంటాం అన్నమాట. అలాగే గాసిప్స్ మనం ఎప్పుడు చాలా ఇష్టమైనవి. గాసిప్స్ ఇంకొకరి గురించి మనం ఎలా మాట్లాడచ్చు, ఇంకొకరి గురించి వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఇలా జరుగుతుంది, వాళ్ళు అలా జరుగుతుంది, ప్రతి ఒక్కటి అనవసరమైన విషయాలన్నీ కూడా మనం గాసిప్స్ మాట్లాడుతూనే ఉంటాం. గాసిప్స్ అనేది ఒక పాయిజన్ లాంటిది. మరి మనం మాట్లాడుతున్న మనకి, అలాగే చుట్టూ ఉండే వాళ్ళందరికీ ఒక పాయిజన్ లాంటిది. మనం నాశనం అవ్వడమే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఆ పాయిజన్ని మనం స్ప్రెడ్ చేస్తూ ఉన్నాం. మనం మాట్లాడే ప్రతి మాట ద్వారా మన బాడీ ఎప్పుడూ రియాక్ట్ అవుతూ ఉంటుందన్నమాట. ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు మొసారా ఎమోటో గారు. ఏం చేశారంటే కొన్ని వాటర్ మాలిక్యూల్స్ తీసుకున్నారు, వాటర్ శాంపిల్స్ తీసుకున్నారనమాట. కొన్ని ప్రదేశాల నుంచి, కొన్ని రివర్స్ నుంచి, కొన్ని లేక్స్ నుంచి శాంపిల్స్ తీసుకొని ఒక సెట్ ఆఫ్ శాంపిల్స్కి పాజిటివ్ వర్డ్స్ని చెప్పారు, ఒక సెట్ ఆఫ్ శాంపిల్స్కి నెగిటివ్ వర్డ్స్ని చెప్పారనమాట. అంటే ఒక సెట్కి పాజిటివ్ అంటే నువ్వు ఎంతో అద్భుతంగా ఉన్నావు, నిన్ను తాగడం ద్వారా మేము ఎంతో ఆరోగ్యంగా ఉంటాము. ఒక సెట్ ఆఫ్ దానికి నెగిటివ్గా చెప్పారనమాట, నువ్వు వల్ల ఏం కాదు, నువ్వు చాలా వేస్ట్ అసలు, ఇలా ఎన్నో నెగిటివ్ వర్డ్స్. ఆ తర్వాత ఒక డ్రాప్ని తీసుకొని డీఫ్రీజ్ చేసి క్రిస్టలైన్ చేసిన తర్వాత రెండింటిని మైక్రోస్కోప్ కింద చూసినప్పుడు ఏదైతే పాజిటివ్ వర్డ్స్ యూస్ చేశారో అది ఎంతో అద్భుతమైన ఫార్మేషన్స్ ఉన్నాయన్నమాట, క్రిస్టల్ ఫార్మేషన్స్. ఏదైతే నెగిటివ్ వర్డ్స్ చూస్ చేశారో అది ఎంతో వినాశకరమైన, అసలు చూడ్డానికి ఒక షేప్ లేదు, ఒక కలర్ లేదు, లైక్ చాలా చూడ్డానికి ఎంతో అసలు చూడాలని కూడా అనిపించదు అనమాట. అలా ఉండింది, కేవలం ఒక డ్రాప్ మాత్రమే. అలాంటిది మన శరీరంలో 70% వాటర్ ఉంటుంది. మరి మన మాటలు, మనం రోజు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాం, కేవలం ఒక్క డ్రాపే మనం మాట్లాడిన మాటల ద్వారా అది క్రిస్టల్ అవుతుంది లేదా వినాశకరమంగా తయారవుతుంది. మరి మన శరీరంలో 70% వాటర్ ఉన్నప్పుడు మనం మాట్లాడిన మాటలు ఇతరుల గురించి అయినా ఎవరి గురించి అయినా ముందుగా మనల్ని మనం ప్రభావితం చేస్తూ ఉన్నాం. మరి ఎటువంటి మాటల్ని మనం మాట్లాడుతూ ఉన్నాము, మరి ఎటువంటి ఆ మాటలు మనల్ని ఎంతగా మన శరీరాన్ని ప్రభావితం చేస్తుందో ఒక్కసారి మనం ఆలోచించాలన్నమాట. అండ్ ఋషులు చెప్తూ ఉంటారు, మనం మాట్లాడే మాటలు 3 ద్వారాల ద్వారా మనం బయటికి రావాలి. ఒకటి, ఈజ్ ఇట్ ట్రూ, అది నిజమేనా?
ఇంకొకటి ఈజ్ ఇట్ నెసెసరీ, ఇంకొకటి ఈజ్ ఇట్ కైండ్. ఎప్పుడైతే ఈ 3 ద్వారాల ద్వారా మన యొక్క మాటల్ని మనం మాట్లాడుతూ ఉంటామో ఎంతో అద్భుతంగా మన జీవితాన్ని జీవిస్తూ ఉంటాం. మరి ఇలా మన మాటలు, మన ఆలోచనలు అనేవి ఎంతో ప్రభావితం చేస్తాయి. మరి ఇప్పుడు కాన్షియస్‌గా మనము నిర్ణయం తీసుకుందాం. మనం ఎటువంటి మాటలు మాట్లాడాలి, ఎటువంటి ఆలోచనలు చేయాలి అని. చేద్దామా?